లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. తొలిసారి ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఈ నిర్ణయం వెనుక కీలక కారణం ఉందన్న వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని పాలకపక్షం అడ్డుకోగా నిన్న సాయంత్రం ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. అయితే మోదీ ప్రసంగించకుండానే లోక్సభలో తీర్మానం ఆమోదం పొందింది. ప్రధాని ప్రసంగం సందర్భంగా మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేశారన్న పక్కా సమాచారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోక్సభ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే నిన్న సభను స్పీకర్ వాయిదా వేసినట్లు వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రధాని మోదీపై దాడికి ప్లాన్ జరిగినట్లు తెలుస్తుంది. లోక్సభలో మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు సమాచారం రావడంతోనే సభ వాయిదా వేసినట్లు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. తొలిసారి ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఈ నిర్ణయం వెనుక కీలక కారణం ఉందన్న వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని పాలకపక్షం అడ్డుకోగా నిన్న సాయంత్రం ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. అయితే మోదీ ప్రసంగించకుండానే లోక్సభలో తీర్మానం ఆమోదం పొందింది. ప్రధాని ప్రసంగం సందర్భంగా మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేశారన్న పక్కా సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోక్సభ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే నిన్న సభను స్పీకర్ వాయిదా వేసినట్లు వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. లోక్సభలో అనూహ్య ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. సో రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్సభ గురువారం ఈ రోజు ఆమోదించింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం లేకుండానే ఇది ఇప్పుడు యొక్క తీర్మానాన్ని ఆమోదించడం, మొత్తంగా రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించడం పైన సంచలనంగా మారింది. ఒక రకంగా దీనిపైన రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. సో ధన్యవాద తీర్మానంలో కూడా ప్రతిపక్షాలు సూచించిన సవరణలపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ కూడా నిర్వహించారు. మెజార్టీ లేకపోవడంతో ఆ సవరణ కూడా సభ నిరాకరించింది. అయితే సాధారణంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి స్పీకర్ సభ్యులకు చదివి వినిపిస్తారు. సో ఆ సమయంలో విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. వారి ఆందోళన నడుమే మూజవాని ఓటుతో ఈ తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. ప్రస్తుతానికి ఆ సమయంలో అక్కడ మోడీ లేకుండా నిన్న సాయంత్రపు యొక్క రాష్ట్రపతి ప్రసంగం సంబంధించి ధన్యవాదాలు తెలిపే దానిపైన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాల్సి ఉండింది. కానీ మోడీ ప్రసంగం లేకుండానే ఇప్పుడు యొక్క తీర్మానాన్ని ఆమోదించడం సంచలనంగా మారింది. దీనికి లోక్సభ వర్గాలు ఒక సంచలనమైన అంశాన్ని తెరపై తీసుకొస్తున్నారు. సో నిన్న 2-3 రోజులుగా కూడా లోక్సభలో మొత్తంగా కూడా ఏదైతే బడ్జెట్ సమావేశం అనంతరం అనేక అంశాలపైన ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో మొన్న రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అనేక మార్లు ఇటు అధికార పక్ష సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. సో ఒక రకంగా సభ అతను మాట్లాడుతుండగా దాని స్పీచ్ కు అడ్డుపడుతూ వచ్చారు. ఈ సమయంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న మాట్లాడుకునే క్రమంలో మహిళా సభ్యులు చుట్టుముట్టి అతని ప్రసంగాన్ని అడ్డుకోవాలి అని ఒక ఆలోచనలు ఉన్నారు. సో ఒక రకంగా అంతకు మించి అగ్రెసివ్ గా ప్రతిపక్ష సభ్యులు ఒక ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడ్డుకోవడమే కాకుండా అతని మీద కొంత దాడికి యత్నించే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా లోక్సభ వర్గాలు ఈ యొక్క అందుకు సభ వర్గాలు తెలిపాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధాని ప్రసంగం లేకుండానే యొక్క ఆ తీర్మానానికి సంబంధించి ఆమోదించడం జరిగినట్టుగా చెప్తున్నారు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు ఈ యొక్క వ్యవహారం కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ప్రధాని
నరేంద్ర మోడీ ప్రసంగం లేకుండానే ఒక బడ్జెట్ సంబంధించి మొత్తంగా రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాలు తెలిపేదాన్ని ఆమోదించడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతా ఉంది. ఎందుకంటే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ పైనే ప్రతిపక్ష సభ్యులు ఇలాంటి దాడికి దిగే అవకాశాలు ఉన్నాయా అనే యాంగిల్లో మొత్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. ప్రసంగ తీర్మానం, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ సో ఈ ప్రధాని తొలిసారిగా ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లాంటిది ఒక అనూహ్య ఘటన అనుకోవచ్చు. తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం లేకుండానే ఈ తీర్మానాన్ని ఆమోదించారని చెప్పవచ్చు. సో దీని అంతటి కీలకంగా కారణం ఉందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. సో అల్టిమేట్ గా మోడీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ విపక్ష సభ్యులు సో ప్లాన్ చేశారు, పక్కా సమాచారం ఉంది అని లోక్సభ వర్గాలు చెప్పాయి. దాంట్లో భాగంగానే నిన్న సభను స్పీకర్ వాయిదా వేసినట్టుగా కూడా ఇప్పుడు ఆ లోక్సభ వర్గాలు తెలిపాయి. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఇది ఒక వార్త, ప్రధాని నరేంద్ర మోడీ విపక్ష సభ్యులు చుట్టుముట్టి అతని ప్రసంగించే సమయంలో దాడికి ప్లాన్ చేశారు అని ఇప్పుడు లోక్సభ వర్గాలు చెప్పడం మాత్రం తీవ్ర కలకలం రేపుతా ఉంది. సో అల్టిమేట్ గా దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ సంబంధించి మొత్తంగా కూడా ఈ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుంచే తొలి రోజు నుంచే ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేసే సందర్భంగా ఇరు పక్షాల మధ్య పెద్ద ఎత్తున వేడిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. సో మొత్తంగా లోక్సభలో చివరి రోజు ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించడం మాత్రం ఇప్పుడు రాజకీయంగా కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సో విపక్ష సభ్యులు, ఇటు అధికార పక్ష సభ్యులు ఎవరికి వారుగా అక్కడ సభలో మొత్తం కొంత ఏదైతే ఇబ్బందికర పరిస్థితి, సభను మొత్తంగా కూడా సజావుగా సాగేందుకు అనుకూలంగా లేని పరిస్థితులు ఏర్పడడం, పలు సందర్భాల్లో ఇటు విపక్ష సభ్యులు, అధికార పక్ష సభ్యుల స్పీకర్ ఓం బిర్లా శాంతించాలని చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా ఒకవైపు ప్రసంగం కొనసాగుతుండగానే సభ్యుల ప్రసంగాలు కొనసాగుతుండగానే ఇటు వీళ్ళ విపక్ష సభ్యులు అదేవిధంగా అధికార పక్షాల మధ్య కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగింది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఒక ఆలోచనతోనే విపక్ష సభ్యులు కూడా మోడీ ప్రసంగాన్ని అడ్డుకోవడం, అంతకు మించి ఏదో ఆలోచన చేశారు అనేది లోక్సభ వర్గాల యొక్క ప్రకటన. సో ఈ నేపథ్యంలోనే మోడీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ధన్యవాదాల తీర్మానాన్ని ఆమోదించారని చెప్పేసి చెప్పడం ఇప్పుడు కొంత రాజకీయంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.